ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సాధారణంగా మనం వారాహి అమ్మవారిని మంగళవారం, శుక్రవారం రోజుల్లో పూజిస్తూ ఉన్నాము. అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాలు పౌర్ణమి, పంచమి, అష్టమి, అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు, పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలను పొందుతున్నాము. ఈ ఒక్క మాట చెప్తే చాలు, మనకు కోటీశ్వర యోగం ఇచ్చే అద్భుతమైన మాట. నేను చాలా రోజుల నుండి ధనపరమైన సమస్యలతో సతమతమవుతున్నాను. అప్పుల బాధలతో చాలా సతమతమైపోతున్నాను. వడ్డీల మీద వడ్డీలు కట్టలేకపోతున్నానని బాధపడేవాళ్ళు ఈ ఒక్క మాట చెప్పిన వెంటనే ఆ అప్పుల బాధల నుండి విముక్తులవుతారు. రోజు రోజుకు మీకు ధనం అనేది వచ్చి చేరుతుంది. నమ్మకంతో జపిస్తే చాలు. ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ టైం కాబట్టి అందరి గురించి నేను పూజ చేస్తున్నాను. అమ్మవారు వారికి తోడుగా ఉండాలని, వాళ్ళు మంచి స్కోర్ తెచ్చుకోవాలని ఆ వారాహి అమ్మను, దుర్గమ్మను, శివయ్యను, సాయిబాబాను ప్రార్థిస్తున్నాను. మన ఛానల్లో ఎటువంటి ప్రమోషన్ చేయము. చాలా మంది అడుగుతున్నారు, ప్రమోషన్ చేయండి, జ్యోతిష్యం గురించి ప్రమోషన్ చేయండి, ఇలా అడుగుతున్నారు. కానీ చెయ్యము. ఎందుకంటే మనం అమ్మని పట్టుకుని శరణు వేడుకుంటే చాలు. మనం ఎటువంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. మీరు అమ్మని నమ్ముకుంటే చాలు. మన ఛానల్లో చెప్పే మంత్రాలు కానీ, పరిహారాలు కానీ, స్విచ్ వర్డ్స్ కానీ, ఏంజల్ నెంబర్స్ కానీ, ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ కానీ, వేదిక్ స్విచ్ వర్డ్స్ కానీ, ఇవి చాలా అంటే చాలా పవర్ఫుల్. నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ యూస్ చేసిన తర్వాత మీకు చెప్తానన్నమాట. మీరు నమ్మకంతో చేస్తే అవి ఖచ్చితంగా జరిగే తీరుతాయి. ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు ఆ పరిహారం యూజ్ అవుతుంది. మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ సింబల్ ని ఎవరైతే ఎగ్జామ్స్ లో మంచి మార్కులు కావాలనుకుంటున్నారో, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ కోరుకుంటున్నారో వాళ్ళు మీ లెఫ్ట్ హ్యాండ్ మీద ఈ సింబల్ ను వేసుకోండి. లేదా ఏదైనా పేపర్ మీద ఈ సింబల్ వేసి పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాళ్ళ పిల్లో కింద పెట్టండి. మీరు గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేయవచ్చు, లేకపోతే ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ రావాలన్న వాళ్ళు ఈ సింబల్ ని స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి, ఈ సింబల్ ని వేసుకోండి. అదే విధంగా ఇప్పుడు చెప్పబోయే వేదిక్ స్విచ్ వర్డ్ ని మీరు బ్రహ్మ ముహూర్త సమయంలో 33 సార్లు చెప్తే చాలు. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని మీరు చెప్పండి. గవర్నమెంట్ జాబ్ గురించి కానీ, లేకపోతే లవ్ గురించి కానీ, కోరుకున్న వ్యక్తితో వివాహం గురించి కానీ, హెల్త్ పరమైన సమస్యలు తొలగిపోవాలని కానీ, లేకపోతే అప్పుల బాధలు తీరిపోవాలని కానీ, లేకపోతే సొంత ఇంటి కల నెరవేరాలని, ఇలా మీ కోరిక ఎటువంటిదైనా మీరు మనసులో నిలుపుకొని ఈ మంత్రాన్ని 33 సార్లు చెప్పండి. ఈ మంత్రాన్ని జపించటం వలన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండటానికి, ధనం వృద్ధి చెందటానికి ఈ వేదిక్ స్విచ్ వర్డ్ బాగా యూజ్ అవుతుంది. మాకు బ్రహ్మముహూర్త సమయంలో కుదరలేదు అన్నవాళ్ళు మీరు సాయంత్రం 6 గంటల తర్వాత అయినా మీరు జపించవచ్చు. లేదా పడుకునే ముందైనా మీరు చక్కగా మ్యాట్ వేసుకుని 33 సార్లు జపించండి. పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు జపించకూడదు. నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ పరిహారం చేయకూడదు. మీరు ఎప్పుడు జపించినా కింద కూర్చోండి మ్యాట్ వేసుకుని, లేదా మేము కింద కూర్చోలేము అన్నవాళ్ళు ఏదైనా చైర్లో అయినా కూర్చోండి. ఆ పవర్ఫుల్ స్విచ్ వర్డ్, వేదిక్ స్విచ్ వర్డ్ ఓం వషట్కరాయ నమః, ఓం వషట్కరాయ నమః, ఓం వషట్కరాయ నమః. నాకు సంతానం కలగాలి. ఓం వషట్కరాయ నమః. నాకు వివాహం జరగాలి. ఓం వషట్కరాయ నమః. నేను ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకుతో, మంచి స్కోర్తో నేను పాస్ అవ్వాలి. ఓం వషట్కరాయ నమః. నాకు వీసా రావాలి. ఓం వషట్కరాయ నమః. నాకు సొంత ఇంటి కల నెరవేరాలి. ఓం వషట్కరాయ నమః. నాకున్న అప్పుల బాధలన్నీ తీరిపోవాలి. ఇలా మీ కోరికను, మీ సమస్యను చెప్పుకుంటూ ఓం వషట్కరాయ నమః, ఓం వషట్కరాయ నమః, ఓం వషట్కరాయ నమః అని ఈ వేదిక్ స్విచ్ వర్డ్ చెప్పండి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. నమ్మకంతో చేయండి. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. జై వారాహి, జై వారాహి, జై వారాహి.